శ్రీరామ్ సాగర్ ఎడమగట్టు కాలువ ఆఫీస్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం నేపథ్యంలో అక్కడి పరిస్థితులను పరిశీలించడానికి వచ్చిన బీఆర్ఎస్ నేతలకు అనుమతి ఇవ్వకపోవడంతో మాజీ మంత్రి హరీష్ రావు ఎస్ఎల్బీసీ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత పోలీసులు 5గురిని టన్నెల్లోకి అనుమతించారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, డాక్టర్ సి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ టన్నెల్ను పరిశీలించారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ సహాయక చర్యలకు ఎటువంటి ఆటంకం కలగొద్దనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు టన్నెల్ సందర్శనకు రాలేదన్నారు. 6 రోజులైనా ప్రమాదంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతోనే వచ్చామని తెలిపారు. రెస్క్యూ బృందాలకు ప్రభుత్వానికి మధ్య సమన్వయం లోపించిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల ప్రచారానికి ఢిల్లీకి వెళ్లడానికి సమయం దొరుకుతోందని, ప్రమాద స్థలానికి రావడానికి మాత్రం టైం దొరకడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా శిథిలాలు, మట్టిని తొలగించే పనులు వేగవంతం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. గత 5-6 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఇక్కడికి రావాలని అనుకున్నా కూడా మా నాయకులు రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి, పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి డిస్టర్బ్ కావద్దనే ఉద్దేశంతో కొద్ది రోజులు ఆగి వెళ్లాలని చెప్పడంతో మేము గత 4-5 రోజులు వెయిట్ చేశాం. అందుకే మేము ఈరోజు అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఆ బాధిత కుటుంబాలను పరామర్శించుదాము, వారికి ధైర్యాన్ని చెప్పడంతో పాటు సహాయక చర్యలు ఎలా ఉన్నాయి, రిలీఫ్ స్టెప్స్ ఏమేమి తీసుకుంటున్నారు చూద్దామని, అవసరమైన సూచనలు ప్రభుత్వానికి చేద్దామని మేము ఇక్కడికి వచ్చాం. మేము లోపలికి వెళ్లి ఎన్డీఆర్ఎఫ్ టీంతో కలిశాం. వాళ్ళు చెప్పారు చివరి పాయింట్ వరకు ఆల్మోస్ట్ 10 మీటర్స్ లో చివరి పాయింట్ లో 1.2 మీటర్స్ మాత్రమే స్పేస్ ఉంది. అక్కడి వరకు కూడా పాక్కుంటూ వెళ్లి చూశాం, అక్కడ ఆక్సిజన్ లేదు, అక్కడి వరకు కూడా వెళ్లి వచ్చామని చెప్పి ఎన్డీఆర్ఎఫ్ బృందం మాకు ఎక్స్ప్లెయిన్ చేసినది. వారి ప్రయత్నాన్ని నేను తప్పకుండా అభినందిస్తాను.